సామాజిక అస్త్రం Number one. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ దివ్య. సామాజిక రాజకీయ సాహిత్య అనుభవాల సకల అంశాల సమ్మేళనం వర్ణం కవిత సంపుటి అని మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు. విజయవాడలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో విశ్వ సాహితీ కళావేదిక ప్రారంభోత్సవం, జాతీయ శతాధిక కవి సమ్మేళనం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ బోనం గణేష్ రచించిన వర్ణం కవిత సంపుటిని ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గజల్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ అదే వాళ్ళంటే ముందు ప్రవేశిస్తే బట్టలు ఉతికేస్తాం. అట్లా చేయకూడదు సార్ గజల్ శ్రీనివాస్. ప్లీజ్ నేను మాట్లాడతాను కదా, ఫోన్ మీరు మాట్లాడితే ఎట్లాగండి ప్లీజ్. సీరియస్నెస్ ఉండాలి. మీరందరూ పెద్దలు చదువుకున్నవారు కదా. నా కోరిక ఏంటంటే నిజంగా ప్రపంచ తెలుగు మహాసభలు గొప్పగా జరగాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ సాటి కవి కూడా కవిత్వం చెప్తూ ఉంటే వారిని మీరు ప్రశంసించకపోతే రేపు మీ కవిత్వం కూడా వాడు ప్రశంసించడు. మీరు రావడం కాదు, మీతో పాటు 45 ప్రేక్షకులు కూడా తీసుకురాగలగాలి. అప్పుడు మాత్రమే ఇటువంటి కవి సమ్మేళనాలు జనరంజకంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. మీరు ఇదే మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో, అతను ఏమనుకోవద్దు, ఇందులో 10 మంది బాగా చదివారు, మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో నేను కవి సమ్మేళనం పెట్టాను అనుకోండి, అక్కడ 17 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యేలాగా మిమ్మల్ని కవిత్వం రాయమంటే వాళ్ళని మీరు నేర్పించగలిగితే ఈ భారతదేశంలో తెలుగు కవిత్వం కానీ ఏ భాషలో సాహిత్యమైనా కూడా మరో 1000 ఏళ్ళు బతుకుతుందండి. నేను తెలుగు గజల్ పాఠం ప్రారంభించినప్పుడు సాహిత్య సభలకు వెళ్ళి పాడలే, కాలేజీలకు వెళ్ళి విద్యాలయాలకు వెళ్ళి పాడాను. ముందు వాళ్ళని నేర్పించాలి, పిల్లలు నా భాష వాళ్ళకి అర్థమవుతుందా లేదా, నా అభివ్యక్తి వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని. ప్లీజ్ మీ రాసిన కవిత్వాన్ని మీరే సీరియస్గా తీసుకుని, నేను చెప్పింది టెక్నిక్, ఇది గులాబాయి అయినా చేస్తాడు, ఘంటసాల గారైనా చేశారు, బాలకృష్ణ అయినా చేస్తారు, ఎవరైనా సరే అద్దం ముందు నుంచుని గట్టిగా లౌడ్గా చదవండి, క్లియర్గా చదవండి. క్లియర్గా కొంతమంది చెప్తుంటే నాకు అసలు అర్థం కాదు కవిత్వం, కానీ మీరు గొప్ప కవిత్వం రాసుకుని ఉంటారు, మీరు నాకేం అర్థం కాదు. ఇది మీరు తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.